సంవత్సరాది రోజున పరమాచార్య స్వామి వారిని దర్శించుకునే అవకాశం వచ్చింది. ఒకసారి మహాస్వామి వారిని దర్శించుకొని చింతపండు బెల్లం కలిపిన వేప పువ్వు మిశ్రమాన్ని స్వామివారికి సమర్పించాము. వేప పువ్వు పచ్చడిని మీరు ఎలా తయారు చేస్తారు అని అడిగారు స్వామివారు. మాకు తెలిసిన విధానాన్ని తోచిన పదాలతో తెలియజేశాము. అందుకు మహాస్వామి వారు, ఈ 3 పదార్థాలు మాత్రమే సరిపోవు, దానికి మీరు తేనె మరియు నెయ్యే చేర్చాలి. దాన్ని సరైన పద్ధతిలో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసిన పదార్థాన్ని మీరు ఇతరులకు పంచాలి. వారు మీ వైపు ఆకర్షితులు అవుతారు. మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు మీకు అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. తర్వాత మీ ఇంటి యజమానికి, అప్పుడు భార్య ఏమి చెబితే వాటికి ఆయన తల ఊపుతాడు. తర్వాత ఇంటిలో పనిచేసే వారికి ఇవ్వాలి. అప్పుడు వారు ఏమాత్రం గొనుక్కోకుండా మీ పనులు చేసి పెడతారు. తర్వాత స్వామివారు కొంత వేప పువ్వు పచ్చడి తయారు చేయమని వంటశాలకు ఆదేశాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకొని వచ్చి అందరికీ పంచమని చెప్పారు. ఇప్పుడు ఇది ఎందుకో తెలుసా అని అడిగారు. అందుకు ఒక ఆమె, దీంతో మేమందరము పరమాచార్య స్వామి వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాము అని చెప్పింది. అవును, నిజమే, కానీ ఇది త్రిపురసుందరి ప్రసాదం. మీరందరూ ఎల్లప్పుడూ అమ్మవారికి భక్తురాళ్లుగా ఉండాలి అని చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ఒక చెంచాడు వేప పువ్వు పచ్చడిగా అగుపించలేదు, అమృత సముద్రంలా అనిపించింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.